తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ సమాలోచన చేస్తుంది. ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వారం రోజుల తర్వాతనే పీసీసీ చీఫ్ నియామకం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రోజు జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణపైన చర్చించినట్లు తెలుస్తుంది. 4 నుంచి 5 మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కనున్నట్లు తెలుస్తుంది. అయితే పదవులు కేటాయించే అంశంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 3 అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తుంది. కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నాయకులకు పదవులు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ టికెట్లపై పోటీ చేసి ఓడిపోయిన నాయకుల సమ్మతి లేకుండా కొత్త వారిని పార్టీలోకి తీసుకోవద్దంటూ నిర్ణయించారు. గతంలో కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోరాదని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, రాజేంద్ర, ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ నివాసం నుంచి జస్ట్ నిమిషం క్రితమే బయటకు వెళ్లారు. మిగిలిన నేతలు కూడా బయటకు రానున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో 8:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా 2 అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఒకటి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, ఇది 2వ ప్రాధాన్యత అంశం. మొదటి అంశం వచ్చేసి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లుగా కూడా ప్రసంగైతే సమాచారం కూడా అందుతోంది. సో మొత్తం మీద కూడా ఒక వారం తర్వాత మరోసారి పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించి మరోసారి సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం. మొత్తం మీద కూడా ఇటు మంత్రివర్గంలో దాదాపు 6 వరకు ఖాళీలు అనేవి కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రితో పాటు ఇతరులు కూడా కొన్ని కొన్ని పదవులను కూడా ప్రస్తుతం నిర్వర్తిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తామని చెప్పేసి గతంలో ఇచ్చిన హామీ మేరకు దీనిపైన డిస్కషన్ అనేది కూడా జరిగినట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. సో మొత్తం మీద కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విడతలో అవకాశం అనేది కూడా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికి కూడా మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి 2 పేర్లన్నిటి కూడా చర్చకు వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ప్రేమ్సాగర్ రావుతో పాటు మదన్ మోహన్ రావు. ప్రేమ్సాగర్ రావు ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. ఆయన ఎప్పటి నుంచో కూడా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. సో మొత్తం మీద కూడా ఇటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా మీరు ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు కేసీ వేణుగోపాల్ నివాసంలో బయట ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడే బయటకు వెళ్ళిపోయారు. కేసీ వేణుగోపాల్ కూడా ప్రస్తుతం మీరు విజువల్స్లో చూడొచ్చు. కేసీ వేణుగోపాల్ కూడా ఈ 3 నేతలతో కూడా మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దాదాపు 8:30 గంటల నుంచి 10 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా బీసీలకు మరో 2 బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు మంత్రివర్గంలో అవకాశం అనేది కూడా కల్పించవచ్చు అన్న చర్చ అనేది కూడా జరుగుతోంది. సో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా మంత్రివర్గంలో లేరు కాబట్టి ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారన్న చర్చ అనేది కూడా ప్రస్తుతం జరుగుతుంది. అయితే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి ఈసారి మంత్రివర్గంలో అవకాశం అనేది కూడా ఇస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా చర్చ అనేది కూడా జరిగింది. మక్తల్ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీహరి ముదిరాజుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. అయితే ముస్లింలకు కూడా ఈసారి అవకాశం ఇవ్వాలన్న చర్చ అనేది కూడా జరుగుతుంది. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వచ్చు. అయితే 3 అంశాలపైన స్థూలంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కొత్తగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లకు పదవులన్నింటి కూడా ఇవ్వద్దు. కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు సమ్మతి లేకుండా కొత్త వాళ్ళను పార్టీలోకి చేర్చుకోవద్దు అనేది కూడా జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూడొచ్చు ఉత్తమ్ కుమార్ ఈ సమావేశం అనేది కూడా అయిపోయింది. దీపాదాస్ మున్షి సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు మీడియాతోటి మాట్లాడకుండా. ఇప్పుడు మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే బట్టి విక్రమ కానీ వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడతారా లేదనేది కూడా చూడాలి. కీలక అంశాలపై చర్చ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు మీడియాతో దాదాపు మాట్లాడకుండా ఉండే అవకాశం కూడా కనపడుతోంది. సో గతంలో కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిన నాయకులు తిరిగి కాంగ్రెస్ పార్టీలకు ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా మంత్రివర్గంలోకి తీసుకోవద్దని చెప్పేసి కూడా చర్చ అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే 1-2 రోజుల విషయంలో అధిష్టానం నుంచి
ఈ విషయంపై స్పష్టత అనేది కూడా వచ్చిన తర్వాత అప్పుడు అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ముఖ్యమంత్రి నిర్ణయం అనేది కూడా తీసుకోవచ్చు. ఇటు పిసిసి అధ్యక్షుడు ఎంపిక పైన కూడా స్థూలంగా అంటే కొంతవరకు చర్చ అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. పిసిసి అధ్యక్షుడు పదవి అనేది కూడా బీసీలకు ఇవ్వాలన్న నేపథ్యంలో ఒకవేళ బీసీల గారిగా పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే మంత్రివర్గంలో ఒక స్థానాన్ని కూడా తక్కువ చేసే అవకాశం అనేది కూడా కనపడుతుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే పిసిసి అధ్యక్షుడు గురించి మరోసారి చర్చ అనేది కూడా జరిపి అప్పుడు ఒక నిర్ణయానికి కూడా వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. అయితే ఈ రోజు సమావేశంలో ఇటు మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మార్పు రెండు విషయాలపై ఎంతవరకు చర్చ జరిగింది, ఎంతవరకు ఒక అభిప్రాయానికి వచ్చారనేది చూడాలి. ఏదేమైనప్పటికీ వీళ్ళు తమ యొక్క నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మీరు చూడొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీ వేణుగోపాల్ నివాసం నుంచి బయటకు వస్తున్నారు. ఆయన కూడా వెళ్ళిపోతున్నారు. ఫోన్ తోటి ఆయన కూడా దాదాపుగా మీడియాతో మాట్లాడే అవకాశాలన్నిటి కూడా లేవు. అయితే కీలక నేతలందరూ కూడా సమావేశం తర్వాత మీడియాకి ఎటువంటి విషయాలను కూడా వెల్లడించకుండా వెళ్ళిపోతున్నారు. అయితే ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ విషయంపై ఎంతవరకు స్పష్టత వచ్చిందనేది కూడా చూడాల్సి ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సురేష్.